ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నాడు. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో మేమందరము చేరి మిమ్మల్ని పాటల ద్వారా స్తుతించాం, వాక్యం ద్వారా మేము ఆలోచించడానికి, మీ మాటలు ఏవైతే మా హృదయాలను మార్చగలవో, మనిషిని తండ్రి మీరు అనుకున్నట్టుగా ఈ లోకంలో నిలబెట్టగలిగిన సత్యవాక్యము వినబడుతుండగా ప్రతి ఒక్కరము ఆసక్తి కలిగి వినడానికిని, ప్రతి మాటను మా హృదయాల్లో భద్రపరుచుకోవడానికి, బలపరుచుకోవడానికి మీరు మా తోడై ఉండి నడిపించమని, నాయనా నన్ను మరుగుపరచండి, మీరే మీ పరిశుద్ధాత్మ సహాయంతో తేటగా మా అందరితో మాట్లాడమని, ప్రతి మాటను జాగ్రత్తగా ఆలోచించగలిగే స్థితిని మా అందరికీ దయచేయండి. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారందరి ఆలోచనలు నీ వైపు నడిపించమని ప్రార్థిస్తూ తండ్రి మీ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పేట ఈ చిన్న ప్రార్థన బ్రతిమాలుకుని వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సంఘ బిడ్డలారా, ప్రతి మనిషి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ప్రతి మనిషి ఒక స్కూలు పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి మనం అడిగామనుకోండి, నీ జీవితంలో నువ్వు ఏది సాధించాలనుకుంటున్నావు అని అడిగామనుకోండి, వారు ఏం చెప్తారు? ఆ పిల్లలు, నేను పలానాది చదవాలి, అంతేనా, అది నేను సాధించాలి. ఒక యూట్యూబర్ దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, అతను ఏమంటాడు? నేను ప్రపంచ దేశాలన్నీ చుట్టి రావాలి. ప్రయాణికుడు. ఒక భక్తిపరుడైన ఒక వ్యక్తిని అడిగామనుకోండి, కొంతమంది ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క లక్షణాలు కలిగి ఉంటారు, అవునా? కొంతమందికి దేశంలో ఉన్న అంటే తీర్థయాత్రలు చేయాలనే ఆశ ఉంటుంది. వాళ్ళు అది దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకు వెళ్ళి చూసి రావాలనుకుంటున్నానండి అని వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అది నేను సాధించాలి. చదువులో కలెక్టర్ అవ్వాలని, సాధించాలని ఒక తపన ఉంటుంది. లేకపోతే ఒక పోలీస్ అవ్వాలంటాడు, ఒకరు ఇంజనీర్ అవ్వాలనుకుంటారు. అంటే సాధించాల్సినవి ఈ మనిషి జీవితంలో చాలా కనబడుతున్నాయి, అవునా? కనబడుతున్నాయి. మనిషికి ఈ లోకంలో సాధించాల్సినవి చాలా ఉన్నాయని తెలుస్తున్నాయి, కనబడుతున్నాయి కూడా. చాలామంది సాధించిన వాళ్ళని కష్టపడి, అవునా? మొన్న మధ్యనే సైకిల్తో రిక్షా తొక్కునే ఆ వ్యక్తి కుమార్తె ఏం చదివిందంటే కలెక్టర్ అయింది. ఆ వ్యక్తి ఏమంటాడు కూతురు గురించి? నా కుమార్తె సాధించింది. అయితే ఎంత ఆనందం పొందుతారో దాంట్లో తెలుసా? ఏదైనా మనం పొందుకోలేని విషయాన్ని సాధిస్తున్నప్పుడు, దాన్ని పొందుకుంటున్నప్పుడు మనిషికి ఆనందానికి హద్దే ఉండదు. అలాంటి విషయాలు మన జీవితాల్లో చాలా చూస్తూ ఉంటాం. అయితే క్రైస్తవులుగా దేవుడు కూడా మనల్ని సాధించమంటున్నాడు. క్రైస్తవుల్ని దేవుడు ఒకటి సాధించమంటున్నాడు. చాలా ఉన్నాయి లక్షణాలు. ఏంటి సాధించవలసినవి? భక్తి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, సంఘానికి వస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. సరిపోదా అనుకుంటే దేవుని అడిగామనుకోండి, ఇవి సరిపోదా అనుకో లేదు. నాకు మీరు ఎలా అయితే మారాలని నేను చెప్తున్నానో, నా మాటలో బైబిల్లో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మీరు మారండి. అలా సాధించండి మీ జీవితంలో, వాటిని సాధించండి. వ్యాపారం చేస్తున్న దగ్గరికి వెళ్ళామనుకోండి, నేను ఈ వ్యాపారాన్ని పెద్దగా అభివృద్ధి చేసుకోవాలి అనే ఆసక్తి ఉంటుంది. దాంట్లో దాన్ని పొందుకోవాలని ఆశపడుతూ ఉంటాడు. దేవుడైతే మనకు చెబుతున్నాడు, ఏమండి సాధించాల్సినవి ఏమున్నాయి ఈ జీవితంలో ఆలోచిస్తే తెలుసా? చూడండి ఒకసారి ఒక వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. అందరూ జాగ్రత్తగా ఆలోచిద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము
3వ వచనం, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో. అంటే పరలోక రాజ్యాన్ని చేరాలంటే ప్రతి విశ్వాసికి ఒక తీరి జీవితంలో ఒకటి మారాల్సింది ఉందంట. ప్రతి మనిషి ఒకటి సాధించాల్సింది ఉందంట. ఏంటది? మార్పు నొంది. ఎలా మార్పు నొంది ఎలా అవ్వాలంట? చిన్న బిడ్డల వంటి వారు. చిన్న బిడ్డల గురించి మీకు మొన్న చెప్పాను కదా. చిన్న బిడ్డలకి నిజంగా ఒకసారి కొట్టి పక్కన కూర్చోబెట్టామనుకోండి, మళ్ళీ కాసేపటికి వాళ్ళది మర్చిపోతారు. వాళ్ళు అసూయ ఉండదు, కలహం ఉండదు, కక్ష ఉండదు, బాధపడతారు. కొట్టినప్పుడు బాధపడతారు, కానీ వీటిని ఎక్స్ప్రెస్ చేయలేరు. క్రైస్తవుడు కూడా దేవుడు అంటున్నాడు, క్రైస్తవులు కూడా మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారు మనస్తత్వం ఉండాలంటున్నాడు. నిజంగా క్రైస్తవులు లోకంలో చూస్తే అందరూ అలా ఉంటారా? ఉన్నారంటారా? ఎప్పటి నుంచి క్రైస్తవ్యం కొనసాగుతుందంటే మొదటి శతాబ్దం యేసుక్రీస్తు వారి రాకలో ఈ లోకానికి వచ్చిన కాడి నుంచి కూడా క్రైస్తవ్యం నడుస్తుంది. దేవుని సువార్త అనేది యేసుక్రీస్తు వారి ద్వారా ఈ లోకంలోని ప్రబలుద్ది. మరి అప్పటి నుంచి క్రైస్తవులుగా పిలబడుతున్న వారు ఉన్నారు. అయితే ఎంతమంది చిన్న బిడ్డల వంటి మనస్తత్వం కలిగిన వారు అయిపోయారు? ఆలోచించండి. సంఘాల్లో ఇప్పటికీ ఈనాటికి కూడా కొన్ని ప్రాంతాల్లో కొట్లాటలు జరుగుతాయి. మీ సంఘం గొప్పదంటే మీ సంఘం గొప్పదని మనుషులు ఉన్నారు. అరే నాకు అధికారం ఇవ్వకపోతే నేను మీ దగ్గర ఉన్ననే వ్యక్తులు ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఎక్కడ మారింది వాళ్ళ మనస్తత్వం? ఎక్కడ మారిందండి? చిన్న బిడ్డలు అయితే దెబ్బలాటలు ఆడతారా? కొట్లాటలు పాడతారా? చెప్పండి. మరి ఏంటి? అందుకే మనం సాధించండి, మీరు సాధించండి అయ్యా అని అడుగుతున్నాడు దేవుడు. కష్టమా అంటే నిజంగా ఇది కష్టతరమైన ఇప్పుడు ఈ లోకపు వాతావరణ పరిస్థితులు, అంటే ఈ లోకంలో బ్రతికే ఈ కల్చర్లో, ఈ జీవన విధానంలో అది కష్టంగా కనబడుతుంది. కానీ దేవుడు అదే కోరుతున్నాడు. అది నేను సాధించమని అడుగుతున్నాడు. ఏంటంట? చిన్న బిడ్డల వంటి మనస్తత్వం. ఒకవేళ నేను చిన్న బిడ్డల వంటి మనస్తత్వం నాకు రావాలంటే నేనేం చేయాలి అని దేవుడిని అడిగితే, మీరు కొన్నిటిని చంపేయండి అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా? నేను చిన్న బిడ్డల వంటి మనస్తత్వం నాకు ఉండాలంటే ఏం చేయాలా అని దేవుడు అడిగామనుకోండి, దేవుడు అంటాడు నీలో ఉన్న వాటిని చంపేయండి. మనుషులు కాదు, నీలో ఉన్న లక్షణాలని. ఒకసారి ఆ మాట చూద్దామా? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశయను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఏం చంపేయమంటున్నాడంట? ఏమేమి లక్షణాలు ఉన్నాయో చూడండి వ్యక్తులకి. సంఘాల్లో ఉన్నవారు కూడా కొంతమంది ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటున్నారు. ఈ లక్షణాలని మీరు చంపకపోతే మీరు మార్పు పొందరు, సాధించలేరు. క్రైస్తవ జీవితంలో సాధించాల్సింది ఏంటంటే నిత్యజీవం. ఆ నిత్యజీవం సాధించడానికి ఈ లోకంలో కూడా కొన్ని వాటిని మనం చంపేయాలంట. వాటిని, ఆ లక్షణాలను చంపేయమంటున్నాడు. ఆ లక్షణాల గురించి చెబుతూ ఏమండి అసూయ అంటున్నాడు. ఇంకా చదవండి. అపవిత్రత, జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష. ధనాపేక్ష ఏమంటున్నాడో తెలుసా? ధనాపేక్షను ఏమంటున్నాడో తెలుసా? విగ్రహారాధన అంటున్నాడు. డబ్బు కావాలి, ఎలా అయినా సంపాదించాలి. డబ్బుని ఎలా అయినా సంపాదించుకోవాలనుకున్నవాడు ఏమండి కష్టపడి సంపాదించుకున్నవాడు బాగానే ఉంటాడు. కానండి నేను ఏ మార్గంలోనైనా వెళ్ళి సంపాదించాలనుకున్నవాడు ఎప్పటికైనా
దెబ్బతింటాడు. అవునా? చూసాం అలాంటి వారిని, చూసాం మన జీవితాల్లో, చూస్తూ ఉన్నాం, జరుగుతుంది. అందుకే అంటున్నాడు వాటిని చంపేయండి. మీరు ఈ జీవితంలో, క్రైస్తవ జీవితంలో సాధించాలనుకుంటే అలాంటి వాటి లక్షణాలని తీసేయండి మీ జీవితంలోంచి. చంపడం అంటే తీసేయడం. చనిపోయిన వ్యక్తి ఎప్పుడన్నా మళ్ళీ గుర్తొస్తాడా? చెప్పాలి. చనిపోయిన వ్యక్తి గుర్తొస్తాడు, మళ్ళీ తిరిగి వస్తాడా? చనిపోయిన వ్యక్తి తిరిగి రాడు. గుర్తొస్తాడేమో కానీ తిరిగి రాడు. అలాగే చనిపోయిన ఈ లక్షణాలు చంపేసామనుకో మన జీవితంలో మళ్ళీ రాకూడదు. చంపేయడం అంటే అర్థం అది. మళ్ళీ రాకుండా వాటిని తీసేయడం. చంపడం అంటే అర్థం. మానేయండి అంటే వేరు. మళ్ళీ ఏమంటే మన 10 రోజులు స్కూల్ మానేసాడండి మా వాడు, మళ్ళీ వెళ్తున్నాడండి అన్నమకో అంటే మానేసిన మళ్ళీ చేయగలం. చంపేసిన దాన్ని తిరిగి తేకూడదు అక్కడ. అది అందుకని ఆ వర్డ్ ఎందుకు వాడాడంటే, పదం ఎందుకు వాడుతున్నాడంటే, చంపేయండి ఎందుకు అంటున్నాడంటే మళ్ళీ తెచ్చుకోవద్దు. తెచ్చుకోకూడని లక్షణాలు అవి. క్రైస్తవ జీవితంలో సాధించాలంటే మీరు ఈ బ్రతుకులో ఏమంటే ఈ జీవితంలో ఈ యొక్క విశ్వాసపు జీవితంలో కొనసాగిపోతుండగా మనం ఏదైనా సాధించాలని అనుకుంటే, దేవుని దగ్గర విషయంలో పరలోకం సాధించుకోవాలని అనుకుంటే మీరు ఈ లక్షణాలని చంపండి. కొంతమందికి ఆనందంగా ఆడంబరంగా బ్రతకాలనుకుంటారు, మంచి మంచి బట్టలు వేసుకోవాలనుకుంటారు, మంచి మంచి ఇండ్లలో ఉండాలనుకుంటారు. మరి ఇవన్నిటినీ మనం పక్కకు పెట్టుకుంటే, వీటన్నీ ఎదురు చూస్తూ ఈ జీవిత ప్రయాణంలో ఆలోచిస్తే వాటి కోసమే ఎక్కువ ఆశ కలిగి ఉన్నాం అనుకోండి. ఒకవేళ వాటిని పొందుకోలేకపోవచ్చేమో, కొన్ని సందర్భాల్లో పొందుకోవచ్చేమో, అది జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ నీకు మరణం అనేది మాత్రం వస్తుంది. మరి మరణించేలోపు మనం సాధించాలి లక్షణాలు. చూడండి ఇంకా ఏమంటున్నాడో తెలుసా? కొన్నిటిని విసర్జించండి అంటున్నాడు. కొన్ని వాటిని విసర్జించండి. విసర్జించడం అంటే అర్థం తెలుసా మీకు? అసహించుకోవడం. ఉదాహరణ చెప్తున్నాను. అసహించుకున్న వారిని కూడా పక్కనెట్టుకు తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు అక్కడ ఆ పదం వాళ్ళ అసహించడం వల్ల విసర్జించడం అన్నాడు. ఉదాహరణ చెప్తాను. విసర్జించిన దాన్ని మనం తెచ్చుకోం మళ్ళీ. ఏంటది? మలం. అవునా? వినాలి, ఇటు చూడాలి, బయట ఆలోచించకండి, కావాలంటే కట్టేసి మూసేయండి. విసర్జించండి అంటున్నాడు. ఒకసారి పదం చూద్దాం. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయమే 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులన్నిటినీ విసర్జించుడి. అర్థమవుతుందా? విసర్జించడం అని అర్థమైందా? విసర్జించడం అంటే మీకు అర్థమైంది? ఆ పదం ఎందుకు వాడాడంటే ఒక్కొక్క పదానికి ఒక అర్థం ఉంటుంది అక్కడ. అంటే మళ్ళీ తెచ్చుకోకూడదు అవి. అవునా? విసర్జించేదాన్ని మనం తెచ్చుకుంటామా? పోనీ ఎక్కడైనా పెట్టుకుంటామా? జాగ్రత్త చేస్తామా? పోనీ లేదు. దాన్ని డ్రైన్లో పడేస్తాం. దాన్ని తీసుకెళ్ళి దూరంగా పడేస్తాం. అలాగే పడేయండి అంటున్నాడు. ఏంటది? చూడండి ఏమంటున్నాడు. అట్లని మీరు కోపాన్ని, ఆగ్రహము, దుష్టత్వం, దూషణ, నోటబూతులు. దూషణ ఉందా మనుషులకి? సరే, ఆగ్రహము, కోపం అంటే మనం అంత మాట కనపడదు కానండి. మాటల విషయంలో అయితే ప్రతి మనిషి పడిపోతాడు. ప్రతి మాట, ప్రతి విషయంలో దొరకకపోవచ్చు కొన్ని విషయాల్లో, కానీ ఈ మాట అనే విషయంలో మాత్రం ప్రతి మనిషి పడిపోతాడు. విశ్వాసుల్లో కూడా కొంతమంది పడిపోతారు. వీటిని విసర్జించట్లా. అవునా? ఇక్కడ చూడండి, దూషణ కానీ బూతులు కానీ మాట్లాడేవారు ఉన్నారా ఈ రోజుకి సంఘాలలో, క్రైస్తవులలో? అందుకే కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు ఏమంటారు తెలుసా? మీరు క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు కానండి, చాలామంది చూడండి ఎలా బ్రతుకుతున్నారు. బార్లో ఉండేది ఎక్కువ వాళ్ళే, ఏమంటే సినిమా హాల్లో ఉండేది ఎక్కువ వాళ్ళే, బూతులు మాట్లాడేది ఎక్కువ వాళ్ళే, అల్లర్లు చేసేది వాళ్ళే అని చెప్పుకుంటున్నారండి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది?
క్రైస్తవులుగా ఉంటున్నవారు వీటిని మానుకోవట్లా. ఏ అయితే వదిలేమన్నాడో, వేటినైతే విసర్జించేయమన్నాడో, వేటినైతే మీరు చంపేయండి అంటున్నాడో వాటిని ఇంకా ధరించుకుని తిరుగుతున్నారు. మీకు ఒక విషయం తెలియాలి, ఎప్పుడైతే వీటిని వదులుకుంటామో, వీటిని తీసేసుకుంటున్నామో, దేవుడిచ్చే రక్షణ వస్త్రం మనతో ఉంటుంది. తెల్ల బట్ట వేసుకున్నాం, తెల్ల బట్టలు వేసుకున్నాం అనుకోండి, అందంగా ఉంటుంది. మురుకు బట్టలు వేసుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. మనకి ఏది ఇష్టపడుతున్నారంటే ఎక్కువగా మురికి బట్టలతోనే బయటికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు, పరిశుద్ధతను కోరుకోవట్లే. మనిషి హుందాతనంగా కనబడాలనుకుంటున్నాడు, కానీ ఏమంటే ఒక్కొక్క వ్యక్తిని చూస్తే చాలా బాగా మంచిగా ఉంటాడండి చూడడానికి. నోరు ఇప్పారంటే ఏం బూతు వస్తాయో తెలియదు. ఏంటి అది జీవితం ఏంటి? మనిషి రూపానికి నోటి నుంచి వచ్చే మాటకి సంబంధం ఉండలేదండి. ఏంటి ఈ పరిస్థితులు అంటే దేవుడు అదే అడుగుతున్నాడు, మీరు కొన్నిటిని తీసేయండి. మరి ఏం ధరించుకోవాలి? ఇప్పుడు ధరించుకున్నా కనపడాలంటే ఈ పైనున్న చెడ్డ కోటు తీసేయాలి కదా. కనపడుతుందా? చెడ్డ కోటు తీసేస్తే ఏం కనపడుతుందో తెలుసు, మనలోది గొప్ప లక్షణాలు కనపడతాయి. అవి ధరించుకోండి అంటున్నాడు. మీరు ఎప్పుడైతే ఈ చెడును తీసి బయటకు పడేస్తారో, వదిలేస్తారో, చంపేస్తారో, విసర్జిస్తారో, అప్పుడు మీకు కొన్ని ధరించుకోగలుగుతారు. ఆ ధరించుకోవాల్సిన ఏంటో కూడా చెప్తున్నాడు దేవుడు. మీరు అవి ధరించుకుంటే ఇవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటాయి. చూడండి మాట ఏంటో చూడండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయమే 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. దేవుని చేత ఏర్పరచబడిన వారును ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. బట్టలు వేసుకోవడం అంటే ఎంత ఇష్టమో, కొత్త బట్టలు వేసుకోవడం అంటే ఇంకా ఎంత ఇష్టమో మనుషులకి. కొత్త రంగురంగుల గొప్ప బట్టలు వేసుకోవాలంటే ఇంకా ఎంత ఇష్టమో మనుషులకి. కానీ మీరు వాటిని వేసుకున్నా వేసుకోకపోయినా ఈ లక్షణాలు మీరు ధరించుకోలేదనుకోండి, ఏమంటాడో దేవుడు కానీ మనుషులు కానీ, పంది ఎంత పందిని తీసుకొచ్చండి శుభ్రం చేసి కడిగి సింహాసనం మీద మంచి చైర్ మీద కూర్చోబెట్టి తెల్లని బట్టేసి కూర్చోబెట్టామనుకోండి, అప్పుడు వరకు బాగానే ఉంటుంది. అలా వదిలి మనం కాసేపు అలా కూర్చున్నాం అనుకోండి, ఏమవుతుంది? బురదలోకి వెళ్ళిపోద్ది. అంటే మీరు ధరించిన వస్త్రాలు అంత శుభ్రం చేసినా ఎక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ అది? ధరించిన వస్త్రాలతో నువ్వు కనపడుతున్న వారిని ఎలా కనపడతావో తెలుసా? దేవునికి అలా మురికిగా కనపడతావు, ఎంత శుభ్రంగా ఉన్నట్టు ఉంటుంది. మంచి సెంటు కొట్టుకుంటావు, మంచి డ్రెస్ వేసుకుంటావు, షూస్ వేస్తావు, చాలా బాగుంటుంది కనపడడానికి, కంటికి కనపడేలా బాగుంటుంది. కానీ దేవుడైతే ఏం చూస్తాడో తెలుసా? నీ హృదయాంతరంగా చూస్తాడు. అప్పుడు అంటాడు, నువ్వు మురికిలో దొలుతున్న పంది, నిన్ను శుభ్రం చేసినా అర్థమే అనుకుంటాడు దేవుడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, ధరించుకోండి మీరు ఈ లక్షణాలు: సాత్వికం, జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము. ఏమంటే ఈ ఒక్కొక్క పదం గురించి మనకు ఒక గంట విషయం మాట్లాడుకోవచ్చు. ఇంతకుముందు నేను చెప్పాను. అంటే మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి ఇవి, క్రైస్తవులకి మరింత ప్రాముఖ్యమైనవి అండి. ఏం కనబడుతున్నాయి మన జీవితంలో? ఏమంటే మనం వెళ్ళి నిలబడ్డామంటే ఎక్కడైనా మనలో ఉన్న లక్షణాలు ఎదుటివాడు గుర్తించేయాలి. క్రైస్తవుడు అంట ఎంతో గొప్ప వాక్యాన్ని చెప్పేస్తే క్రైస్తవుడు అయిపోవడం. అర్థమైందా? మీకు ఉదాహరణ ఒకటి చెప్తాను. ఒక ఊరిలో సువార్త ప్రకటించడానికి వెళ్తున్నారంట. వెళ్తుంటే చాలామంది ఇప్పుడు యవనస్తులు ఉంటారు కదా, అవకాశం వచ్చినప్పుడు చెప్పడానికి చాలా సిద్ధంగా రెడీగా ఉన్నారంట అందరూ. పాస్టర్ గారు
సువార్తను ప్రకటిద్దాం రండి అన్నప్పుడు అందరూ వెంట వెళ్ళారంట. వెంట వెళ్ళి ఆ ఊరిలో అలా నడుచుకుంటూ వెళ్తున్నారంట. నడుచుకుంటూ వెళ్తుంటే ఏంటి పాస్టర్ గారు ఎక్కడ ఆగట్లేదు, ఇంకా మాటలు చెప్పట్లేదు అని వెనకాల ఉన్న డిస్కషన్స్. ఇంకా అయినా ఏం మాట్లాడట్లేదు, వెంటనే వెనకాలే వెళ్తున్నారంట. అలాగే వెళ్ళారంట. అలాగే ఊరంతా తిరిగి 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 చర్చిలోకి వచ్చి కూర్చున్నారంట. కూర్చునేసరికి చుట్టుపక్కల వీళ్ళని చూస్తున్న వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో తెలియట్లేదు వీళ్ళకి. అర్థమవుతుందా? సువార్త గురించి చెప్తున్నాను. ఎందుకు వెళ్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లే. వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు వచ్చిన వెంటనే కూర్చున్న వెంటనే ఏమంటే మన ప్రాంతంలో సువార్త చెప్దామన్నారు, మీరు మాట్లాడతారేమో, మీరు మాట్లాడితే వీళ్ళందరూ మారతారని నేను అనుకుంటున్నాను, మీరేంటండి తిరిగి 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 నడిపించి తిరిగి వచ్చి చర్చిలో కూర్చున్నారు ఏంటండి అని అడిగాడంట. అడుగుతూ మొదలుపెట్టేటప్పటికి సువార్త ఆల్రెడీ జరిగింది, కంగారు పడకండి అన్నాడంట. ఏంటి సువార్త జరిగిందా? ఎక్కడ జరిగిందా మీరు ఇలా మాట్లాడుతున్నారంటే, వచ్చి కూర్చున్నారు కదా, సంఘానికి ఎప్పుడు వచ్చే వాళ్ళు కూర్చుని ఉన్నారు, కొత్త వాళ్ళు రావడం మొదలుపెట్టారంట. ఏంటి కొత్త వాళ్ళు రావడం మొదలుపెట్టారంటే, ఎందుకు వాళ్ళు వస్తున్నారు, ఎందుకు ఎలా వస్తున్నారంటే, ఏంటి మీరు అందరూ సైలెంట్కి వెళ్ళి నడుచుకుంటూ వచ్చేసారేంటి అని తెలుసుకోవడానికి వచ్చారంట. అర్థమైందా? మీరు సైలెంట్గా నడుచుకుంటూ ఎందుకు వెళ్ళారు మన ఊరిలో అది తెలుసుకోవడానికి వచ్చామన్నారు. అవునా, రండి కూర్చోండి అన్నారు. రండి అని కూర్చోబెడితే మొత్తం ఆ ప్రాంగణం అంతా నిండిపోయిందండి. అప్పుడు మొదలుపెట్టాడండి ఆయన వాక్యం చెప్పడం. అప్పుడు మొదలు పెడితే ఎంతమంది మారారో ఆలోచించండి. సువార్త ఎలా చెప్పాడైనా అక్కడ లోకంలోకి వెళ్ళి మైక్ పట్టుకుని ఓ కేకలు వేసి బొబ్బలు వేసి చెప్పలా. తన బ్రతుకు ద్వారా, అంటే క్రైస్తవులు ఇంత సైలెంట్గా వీళ్ళు నడుచుకెళ్తున్నారంటే ఏదో జరుగుతుంది అనే విషయాన్ని ఆలోచన రేకెత్తింపజేశాడు ప్రజల్లో. నడుచుకుంటూ వెళ్ళి చర్చిలకు వచ్చి కూర్చోసరికి ఆ ప్రాంతం కొత్త ప్రాంతం. వెంటనే వాళ్ళందరూ ఏం జరిగింది, ఎందుకు వెళ్ళారు, ఏంటని తెలుసుకోవడానికి వచ్చారు. అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. నిజంగా ఆ యొక్క సువార్త ఎలా జరిగిందో చూడండి. మన జీవితం కూడా అంతేనండి. మన జీవితం కూడా అంతే. మన జీవితం ద్వారానే సువార్త చెప్పాల్సిన వారంగా ఉన్నాం. కానీ మన నోటి మాటలు కానీ, మన ప్రవర్తన కానీ, మన బుద్ధి కానీ, మన ఆలోచనలు కానీ ఎప్పుడో ఒక దెబ్బలు విషయంలో ఇతరులను ఎంత గాయపరుస్తూ ఉంటామో, వాక్యం తెలియని వారిని ఎంత గాయపరుస్తూ ఉండొచ్చు ఒక్కొక్క సమయాల్లో. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీ జీవితం ద్వారా వాక్యాన్ని ప్రకటించండి. చాలామంది చూడండి, క్రైస్తవ్యం ఇప్పుడైతే కొంతమంది వ్యక్తులు బట్టి పరిస్థితులు మారిపోయి క్రైస్తవ్యంలో ఈ యొక్క వాక్యపు ప్రకటనలో కానీ పరిస్థితులు మారిపోతున్నాయి కానండి. ఒకప్పుడైతే ఇలా లేదు, తెలుసు మీకు. అవునా? ఇలా ఉందా? అన్నీ తెలిసిపోయి అంత బాగుపడిపోతుంది అనుకున్నప్పుడు అంతకంటే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది క్రైస్తవ పరిస్థితులు. మరి ఏం సాధిస్తున్నారు? దేవుడు సాధించమన్న వాటిని ఎలా వెతుకుతున్నారు? ఏదైనా చిన్న బంగారపు కమ్మి పడిపోయింది అనుకోండి, గదంతా ఊడ్చేస్తాం. అవునా? మరి నీ జీవితంలో ఎక్కడ వెతుకుతున్నావు నీ పడిపోయిన వాటిని? ఎక్కడ వెతుకుతున్నావు? నువ్వు ఏది సాధించాలనుకుంటున్నావో క్రైస్తవ జీవితంలో, ఆ లోకాన్ని సాధించుకోవడానికి, ఆ పరలోకం వెళ్ళడానికి, ఈ లోకంలో ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకడానికి నువ్వు నీ జీవితానికి కావాల్సిన వాటిని ఎలా వెతుకుతున్నావు? ఎప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదు, స్వస్థత, నాకు కష్టం వచ్చింది, కష్టం తీరాలి, నాకు ఇంట్లో ఈ బాధ ఉంది, ఆ బాధ తీరాలి, వీటి విషయం నేను దేవుణ్ణి అడిగేది. నువ్వు ఎప్పుడు ఇవే అడుగుతావా? ఎప్పుడు వీటినే కోరుతున్నావా? దేవుడు వాటికంటే ఉత్తమమైన వాటిని ఇస్తానయ్యా అంటున్నాడు దేవుడు. అవునా? చూడండి, ఇంకా మనం ముందుకు వెళ్తే అయితే ఇంకా మనిషిగా బ్రతుకుతున్నప్పుడు ఇంకా సాధించాలి. ఇక్కడ క్రైస్తవులుగా మనం లోకంలో బ్రతుకుతున్నప్పుడు సాధించాల్సినవి కూడా ఉన్నాయా మీకు అంటున్నాడు. మీరు సాధించాలి, సంపాదించుకోవాలి. చూడండి ఒకసారి పేతురు రాసిన తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ
1 నుంచి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. అంతేకాదండి, ఒకసారి 6వ అధ్యాయం తీయండి. 6వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. దైవజనుడా, ఇక్కడ దైవజనుడా అని రాశాడు. నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఏంటంట? దైవజనుడా అన్నాడు. మనం దైవజనుడా అని రాశాడు కదండి, అంటే మాకు మీరేమనుకుంటారంటే మీకండి ఇవన్నీ సంపాదించుకోమంటున్నాడు అని అనుకోవచ్చు. మరొక తర్జుమలో, అంటే బైబిల్లోనే మరొక తర్జుమలో ఈ మాటను ఏం రాశాడు తెలుసా? దేవుని కుమారుడా అని రాశాడు. దేవుని కుమారులు ఎవరు లోకంలో చెప్పాలి? దేవుని కుమారులు ఎవరు? పాస్టర్లు ఒక్కరేనా? రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ, అవునా? క్రైస్తవులుగా బ్రతుకుతున్నవారు, రక్షణ పొందినవారు. అయితే వాళ్ళందరికీ చెప్తున్నాడు ఇక్కడ, దైవజనుడా అన్నాడంటే దేవుని కుమారుడా. అందరినీ, సంఘంలో రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు, మీరు సంపాదించుకోండి. ఏంటయ్యి? డబ్బా, కార్లా, బంగ్లాలా? చాలామంది అయ్యే సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దైవజనుడా అన్నాడు చూడండి, అలాంటి వారు వాటి కోసమే ఆశపడుతున్నారు ఎక్కువ. అయితే ఇక్కడ క్రైస్తవులుగా బ్రతుకుతున్న విశ్వాసుగా కొనసాగుతున్న ప్రతి వ్యక్తిని దేవుడు చెబుతున్నాడు. ఏమంటాడంటే మీరు సంపాదించుకోండి. ఏంటయ్యి? నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు. సంపాదించుకోండి అంటలేదు, సంపాదించుకొనుటకు ప్రయాసపడండి. అంటే సంపాదించుకోవాలంటే మనకి ఏముండాలి? ప్రయాస ఉంటుంది. ఏం ప్రయాసపడుతున్నాం మన జీవితంలో చెప్పండి? సుఖవంతంగా కొనసాగిపోతాం తప్ప ఎంత కష్టపడిపోతున్నాం మనం? ఏమీ లేదు కదా. మరి దేవుడు ఏమంటున్నాడు? ప్రయాసపడండి అంటున్నాడు. నా కోసం కష్టం చేయండి అంటున్నాడు. నా విలువలు కాపాడడానికి మీరు చూపించండి ఆ లోకానికి అంటున్నాడు. అయ్యే మన ఇక్కడ వరకే క్రైస్తవులు ఎప్పుడు సంఘం వరకే క్రైస్తవులుగా ఉంటున్నారు. బయటికి వెళ్ళారంటే వాడు క్రైస్తవుడు ఎవరో తెలియలేని పరిస్థితులు అయిపోతున్నాయి. వారి మాటలు, వారి బ్రతుకు, వారి జీవిత విధానం, అవునా? ఎక్కడెక్కడో లేని పరిస్థితులన్నీ ఎక్కడ కనబడుతున్నాయి? క్రైస్తవుల్లో కనబడుతున్నాయి. ఏంటేంటో లక్షణాలు, ఏంటేంటో పరిస్థితులు, ఎలాంటి వారుగా మారిపోతున్నారో దేవుడు చూస్తే ఎంత ఆనందపడతాడో కదండి, అవునా? ఆనందపడతాడా దేవుడు? ఇలాంటి స్థితులు చూస్తుంటే దుఃఖపడతాడండి, ఏడుస్తాడండి. ఎందుకని? మీరు కొన్ని మానేయాలి, అవి మానట్లేదయ్యా. మీరు కొన్ని సంపాదించుకోవట్లేదు, కొన్ని మానేయాలి. సంపాదించుకోవడం అంటే డబ్బే అంటారు మనం, ఇంకా అట్లలోనే ఆగిపోయారు. వ్యక్తిత్వం ఎంత గొప్పది? వ్యక్తిత్వం గొప్పదా డబ్బు గొప్పదా చెప్పాలి? వ్యక్తిత్వం గొప్పదా డబ్బు గొప్పదా? మాట్లాడలేదండి ఎవరు? ఆలోచిస్తున్నారా? మంచిది, ఆలోచించండి, చెప్పండి. డబ్బు కంటే వ్యక్తిత్వం చాలా గొప్పది. చూడండి, ఇక్కడ అదే మాట చెప్తున్నాడు చూడండి. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును
వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ఎక్కడైనా చూడండి మాటల గురించి మాట్లాడుతున్నారు చూడండి. అప్పుడే 2-3 వచనాల్లో మనం చదువుదాం. దూషణ మాటలు, బూతులు అంటున్నాడు. ఎందుకంటే నాలుక దగ్గర లోకం అంటది, నరం లేని నాలుకంట ఇష్టానుసారంగా మాట్లాడదని లోకం అంటుంది. లోకం అంటంగా దేవుడు అంటున్నాడు, ఆ నాలుకని సరి చేసుకోవయ్యా. ఎందుకని ఎలా పడితే అలా మాట్లాడేసే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమండి చదవండి మాట, దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. ఎలా అంట? మొత్తం అంతా మానేయాలంట. మానుకోండి అంటున్నాడు దేవుడు. సమస్తమైన ఏమేమి మానుకోమన్నాడు ఒకసారి చదవండి అక్కడ మళ్ళీ. మీకు తెలుసు కదా, క్రైస్తవులందరికీ తెలుసు కదా దయాళుడని, ప్రభువు దయాళుడని తెలుసా తెలీదా? తెలుసు. మరి ఎలా బ్రతకవాలి మనం? ఆయన అనుకున్నట్టుగా బ్రతకాలి. ఎలా బ్రతుకుతున్నారు చూడండి, ఇక్కడ చెప్తున్నాడు. అందుకే ఏమంటున్నాడు? దుష్టత్వం మానేయాలి. మాంటల కపటం ఆడెలా ఆలోచించాడా చూడు, నేనేం చేస్తాను. వేషధారణ, చర్చికి వచ్చినప్పుడు తెల్ల బట్టలు, మంచి కోటు, మంచి చీరలు కట్టుకుని వస్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే వారి బ్రతుకు, మాటలు, పనులు వారిష్టాసారంగా ఉంటున్నాయి. అవన్నీ మానేయండి అంటున్నాడు. సమస్త దూషణ మాటలు మానేయండి, మానుకోండి. ఈరోజు బడికి వెళ్ళక మానేయండి అన్నాం అనుకో పిల్లల్ని, ఏమంటారు? అమ్మయ్యా ఈ మాట ఇప్పుడు అంటావా అని చూస్తున్నాం. ఇది మానేయండి అని మనం దేవుడు చెప్తున్నాం అనుకోండి, అయ్యి బాబోయ్ ఏంటి ఈ మాట చూడరా. పిల్లలకి మనకి ఎంత తేడా వచ్చేసిందో అర్థమవుతుందా? కానీ వాళ్ళు బడి మానేశారనుకోండి, ఏం పోతుంది? చదువు పోతుంది. అయితే మనం ఇది మానేసామనుకోండి, ఏమీ పోదు, వస్తుంది నిత్యజీవం. అయినా కూడా నేను మానను, నువ్వు మానవా అంటే నేను మానవుడినే కానీ మానను అంటారు కదా. అలా అయిపోయారు పరిస్థితి. చూడండి, ఇంకా ఎందుకు వీటిని మనం సంపాదించుకోవడమో, మానేయడము, చంపుకోవడము? ఎందుకంటే మనం మరణం అనేది మన జీవితంలో దాగి ఉంది. అవునా? మరణం అనేది మన జీవితంలో దాగి ఉంది. ఎప్పుడు వస్తుందో తెలీదు. నిజంగా తెలుసుంటే అండి, క్రైస్తవుల కంటే లోకస్తులు ఎప్పుడూ హ్యాపీగా బ్రతికెద్దరు. క్రైస్తవులు కూడా ఎంత ఆనందం పొందురో ఎందుకు చెప్పనా? తెలుసు అనుకోండి, నాకు చనిపోతాం. ఆ టైంకి రక్షణ పొందితే సరిపోద్ది కదా. ఆ టైం ఎప్పుడో వస్తుంది అనుకుని అప్పటి నుంచి 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 30 సంవత్సరాలు సేవలో, దేవునిలో బ్రతుకుతున్న వారు ఎంతమంది లేరు? తమ జీవితాన్ని పణంగా పెట్టి. ఎందుకండి ఇన్ని కష్టాలు పడటం? నిజంగా ఆలోచిస్తే రేపు చనిపోతాను అనుకోండి, ఇవాళ మొదలు పెట్టాను అనుకోండి, సో అది సరిపోద్ది కదా అనుకోవచ్చు. అందుకనే మరణం మనిషికి ఎప్పుడు వస్తుందో తెలీదు. కానీ ఆ మరణం వచ్చేసరికి అబ్రహాము ఏ విశ్వాసం ఉన్నదో తెలుసా? అబ్రహాంకి చచ్చిపోయేసరికి ఆయన బ్రతుకున్నప్పుడు 100వ సంవత్సరంలో ఇచ్చాడు పిల్లల్ని. 100 నిజంగా నమ్మి ఉండడం అనేది ఆ విశ్వాసం చూడండి. కానీ మీకు విషయం తెలుసా? ఎప్పటికీ అబ్రహాం అంట విశ్వాసంగా ఎదురు చూస్తున్నాడని ఉంది. హెబ్రీల పత్రిక తీద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక తీద్దాం అందరం. 11వ అధ్యాయం తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం చూద్దామా? వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. 11వ వచనం, విశ్వాసం బట్టి సారా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భం ధరించుటకు
శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక్కరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరం అందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. వాళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారు. నాకు పిల్లలు ఇస్తానన్నాడు దేవుడు, ఇస్తాడు. అబ్రహాం మాత్రం విశ్వాసము తండ్రి అవ్వడానికి కారణం అదే. ఇంకా కింద అంటాడు, దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో దేవుడు, దానికోసం ఇంకా వేచి ఉన్నాడని రాయబడింది ఉంటుందండి ఆ వచనం. ఏమండి, ఇక్కడ అబ్రహాం గురించి వస్తే, అబ్రహాముకున్న విశ్వాసంలో కొంచెమైనా మనకుందా? ఆ విశ్వాసాన్ని బట్టి అంట అతని పిల్లలు ఇసుక రేణుల వలె. ఇశ్రాయేల్ జనాంగం ఎంతమంది అండి? ఇప్పుడు వదిలేయండి, ఇప్పుడైతే కోటే. ఇప్పుడు మామూలు లెక్కల ప్రకారం చూస్తాయి. కానీ అంతకుముందు చూడండి, ఆలోచించండి. సరే, మరి ఇప్పుడు ఇశ్రాయేల్ను ఆలోచించుకోవాలా ఈ మాట? క్రైస్తవులు ఎంతమంది ప్రపంచంలో? క్రైస్తవులందరికీ వర్తించే మాట ఇది, అవునా? ఇప్పుడు విశ్వాసులుగా బ్రతుకుతున్న వారు ఎంతమంది? కోట్ల మంది ఉన్నారండి. వాళ్ళందరూ ఎవరి పిల్లలు అనబడతారో తెలుసా? అప్పుడైతే శరీరం బట్టి పిల్లలు ఉన్నారో, ఇప్పుడు ఆత్మీయతను బట్టి, విశ్వాసం బట్టి అబ్రహాముకు పిల్లలు ఉన్నారు. మనం అందరం కూడా అబ్రహాముకు పిల్లలమే విశ్వాస విషయంలో. అర్థమైందా? వినాలందరూ. అబ్రహాం అంట విశ్వాసమును బట్టి వెతికాడు దేవుడిని, దేవుడు అతనికి అనుగ్రహించాడు. చేయండి, ఇంకా చూద్దాం. ప్రకటన గ్రంథం. ఎప్పుడైతే ఆ మరణం మన దగ్గరికి రాబోతుందో ఆ లోపు మనం ఎలా అనిపించుకోవాలో తెలుసా? చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. మనం మరణించేలోపు ఒక మాట మనలోకి రావాలి. చాలామంది పోస్టర్ మీద వేస్తున్నారు. ఏంటది? పోస్టర్ మీద ఒక పదం వేస్తారు. ఏంటది? చనిపోయిన తర్వాత చనిపోయిన పోస్టర్ ఉంటుంది కదా. అలా కాదండి. ప్రభువునందు మృతులు ధన్యులు. ఎక్కడ రాయబడి ఉంటుంది? నిజంగా ఆయన ప్రభువునందు మృతి పొందారంటారా ఆ పోస్టర్ ఉన్న వాళ్ళు? ఏమో. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు మరణించేలోపు ప్రభువునందు మృతిని పొందాలి. ప్రభువునందు మృతిని పొందడం అంటే యేసుక్రీస్తు చచ్చికెళ్ళి ఇంటికి వచ్చి చచ్చిపోతానని అర్థమా? ప్రభువునందు మృతి పొందడం అంటే ప్రభువు నీ జీవితంలో ఉండాలి. యేసుక్రీస్తు నీ బ్రతుకులో కనబడాలి. అది ప్రభువునందు మృతిని పొందడం అంటే. నిజంగా అతను బ్రతినంత కాలము దేవుడు అనుకున్నట్టుగా బ్రతికాడండి అనేవాళ్ళు ఉన్నారా? వాళ్ళకే వర్తిస్తుంది అది ఆ పదం. ప్రభువునందు మృతులు ధన్యులు అంటే మనం మరణించేలోపు ఈ పదం మన జీవితంలోకి రావాలి. ఏది? మనం ప్రభువునందు మృతి నొందాము అని. ఎలా వస్తుంది అది? నీ జీవితానుసారంగా నువ్వు బ్రతికిన బ్రతుకును బట్టి. నిన్నటి వరకునేమో లోకంలో బ్రతికేసి అప్పటికప్పుడు వచ్చి నేను మార్పు పొందేను అన్న తర్వాత వెంటనే చనిపోయాడు అనుకోండి. బ్రతుకంతా చూసి రక్షణ మార్గంలో బ్రతికాడండి అని చెప్పగలదుమా? ప్రభువునందు బ్రతికాడండి ఈయన అని చెప్పగలదుమా? మంచి వీర తాగుపోతంట చనిపోయాడు. తాగి శరీరం అంతా పాడైపోయి సిగరెట్లు తాగి చనిపోయాడు. అతనికి ఒక పోస్టర్ పెడతారు. అతను పుట్టక ఆయన పుట్టిన తర్వాత జీవితంలో ఎప్పుడు దేవుని దగ్గరికి రాలేదు. కానీ పోస్టర్లు ఏమేస్తారో తెలుసా? పరలోక పిలుపు. ప్రభువునందు మృతునందు వారు ధన్యులు. అక్కడ బ్రతికిన బ్రతుకేమో లోకం, నీ శరీరాశ, నీ ఇష్టమైన బ్రతుకు. అక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది? మరణంకి వచ్చేటప్పటికి
అందరికీ తెలియజేయడం ఏం చేస్తున్నావు? ప్రభునందు మృతునున్నాడు. నిజమా? నిజమా అండి? ఇది మీకు ఒక విషయం చెప్పనా? ఎన్ని పోస్టర్లు పెట్టినా, ఎన్ని జరిగినా, ఎన్ని పాస్టర్ గురించి అక్కడ ప్రసంగం చేసినా వెనకాల మనుషులు మాట్లాడుకునే తీరి చూడండి. వీడి గురించి మనకు తెలియదేంట్రా, సచ్చాడు అయిపోయింది అనుకుంటారు కొంతమంది. ఉన్నాయి అలాంటి పరిస్థితులు. మరి ఇక్కడ ఏమో వీళ్ళేమో పెద్ద గొప్పలు చెప్పేస్తున్నారు. ఆడు బ్రతికంతా దరిద్రమే అన్నారా? నేనే మొన్న అక్కడ పడిపోతే లేపుకొని వచ్చి ఇంటికాడ కూర్చోబెట్టాను. ఎవడో పక్కన ఉన్న వ్యక్తి చెప్పుకుంటారు. అవునా? వీళ్ళేం పాస్టర్ గారు చెప్పేస్తున్నారు, ఎంత గొప్పగా బతుకడదు. నిజమా? అది తెలీదండి దేవునికి. మనుషులే గుర్తించేస్తున్నారు కదా, దేవునికి తెలీదా నీ బ్రతికేలాంటిదో? అందుకే అక్కడ మాట అంటున్నాడు. ఎందుకు చెప్పరా? నీ బ్రతుకులో ఇది రావాలి. ఇలా హేళన ప్రకారంగా లోకస్తులు చేయకూడదు. నిన్ను అనేక మంది నిన్ను తప్పుగా ఎంచకూడదు. నిజంగా వీడు ప్రభునందు మృతునుందాడండి, నేను విశ్వసిస్తున్నాను ఒక మనిషి అని చెప్పగలడా? ఒక మనిషి గురించి ఈరోజు చెప్పాలి. అలాంటి సాక్ష్యం పొందుకోవాలి మనం. అందుకే అన్నాడు, మీరు మరణంలోపు ఈ పదం మీ జీవితంలోకి రావాలి. ప్రభువునందు పనిచేస్తూ బ్రతకాలి, ప్రభువులో విశ్వాసంగా బ్రతకాలి, దేవుణ్ణి అడుగుతూ, దేవునితో ప్రార్థనలో, లేకపోతే దేవుని విశ్వాసపు జీవితంలో ఈ కొనసాగింపు సంఘంతో నీ జీవితం ఉండాలి. అప్పుడే ఆ పదం నీకు వర్తిస్తుంది. ఇంకా చూద్దాం. ఇంకా అంతేకాదండి, ఇంకా ఏం చేయాలి మన జీవితంలో చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక, దయచేసి అందరం, నేను ఇంకా ముగించేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. మరణించేలోపు ఇంకా మనం ఎలా ఉండాలి అని దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్తున్నాడు. 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు. పౌలు గారు ఒక సంఘానికి చెబుతూ ఇక్కడ చాలా బాధపడుతున్నాడంట. ఏమని చెప్తున్నాడు తెలుసా? మీరు అన్నిట్లో బాగుంటున్నారు, సంఘం అన్నిట్లో బాగానే ఉంటుంది, కానీ మీకు ఒక కొదువయం తెలుసా? క్రీస్తు మీలో ఏర్పడాలంట. ఇక్కడ చదవన్నమాట. క్రీస్తు స్వరూపం మీ అందేర్పడు వరకు. స్వరూపము అంటే అర్థం ఏంటి తెలుసా? లక్షణము. ఈ కంటికి కనబడే ఇది కాదండి స్వరూపం అంటే. ఒక ముక్కు, కళ్ళు సేమ్ టు సేమ్ మీ నాన్నలా ఉన్నారా, ఆ స్వరూపం కాదు. పద్ధతి, బ్రతుకు, మాట, ఆలోచన నీ నుండి ఇతరులకు అర్థమయ్యేది ఆ స్వభావం అడుగుతున్నాడు. మీ ఎందేర్పడు వరకు. నేను బాధపడుతున్నాను, పౌలు గారు బాధపడుతున్నాడంట. మీ ఎందేర్పడు వరకు మీరు ఎలా ఉండాలంట? క్రీస్తు స్వరూపం మీ ఎందేర్పడు వరకు. మీ విషయమై నాకు మళ్ళా ప్రసవ వేదన కలుగుచున్నది. బాధపడుతున్నాడు. ప్రసవ వేదన అంటే ఎంత కష్టంగా ఉంటుందండి, స్త్రీలకి తెలుసు. 200 ఎముకలు ఒక్కసారి విరిస్తే ఎంత బాధ ఉంటుందో, ప్రసవ వేదన పడుతున్న స్త్రీ, ప్రసవ వేదన టైంలో పడే స్త్రీ బాధ అంత ఉంటుందంట. అర్థమైందండి? అన్ని ఎముకలు విరిస్తే పడే బాధ ఉంటుంది కదా, అంత బాధ ఉంటుందంట స్త్రీకి అనే విషయంలో, టైంలో. అందుకే ఇక్కడ ఆ మాట అంటున్నాడు చూడండి, మీ గురించి నాకు ప్రసవ వేదన పడుతుందంటే ఆ ఎముకలన్నీ విరిపోయేంత బాధపడుతున్నాడంట పౌలు గారు. ఎందుకని? మీలో ఇంకా క్రీస్తు తత్వం రాలేదు, ఇంకా లోకంలోనే బ్రతుకుతున్నారు, ఇంకా చాలామంది రక్షణ తీసుకోవట్లా. ఎన్ని మాటలు వినబడుతున్నా, ఎన్ని చెబుతున్నా, యవనస్తులుగా అయింది, పెద్దవారు ఏంటి, మరణం గురించి ఇన్ని మాటలు వినబడుతున్నాయి, జీవితం గురించి ఇన్ని విషయాలు తెలుస్తున్నాయి, ఇంకా సాధించేది ఏమీ లేదు అనిపిస్తుంది ఈ లోకంలో. నాకు ఉండేది సరిపోద్దేమో ఇంతలో, అంతే అనిపించే స్థితిలో ఉంటున్నాయి. మరి ఎందుకు ఇంకా మార్పు రావట్లే అంటే, మిమ్మల్ని ఇంకా వెనక్కలాగుతున్న లక్షణాలు ఉన్నాయి ఈ లోకంలో. ఈ లోకపు ఆడంబరాలు, జీవితాలు మిమ్మల్ని వెనక్కి పట్టిలాగుతున్నాయి. ఎంత అండి మన జీవిత ఆయుష్? ఎంత అండి?
చెప్పండి. ఎన్ని సాధించుకోమన్నాడో, ఎన్ని నిలబెట్టుకోమంటున్నాడో, ఎన్ని ధరించుకోమంటున్నాడో, ఎన్ని వదిలేయమంటున్నాడో, ఎన్ని విసర్జించుకోమంటున్నాడో, వెన్నిటిని చంపేయమంటున్నాడో నీ జీవితంలో. ఇవన్నీ చేయడానికి ఈరోజు కాదండి, రేపు అనుకోవడానికి మన జీవితకాలం ఎంత? ప్రశ్న వేసుకోండి. మన వయసు ఎంత? ఇంకెంతకాలం బ్రతుకుతాం? ప్రశ్న వేసుకుంటే శూన్యం కనపడుతుంది. ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుందండి. నీ మరణం ఎప్పుడంటే చెప్పండి. భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి చెప్పలేని ఆన్సర్ ఏంటో తెలుసా? చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా? నాకు తెలీదు. చెప్పలేని విషయం ఏం తెలీదు? మరణ దినము తెలీదు. మరి ఆలోపు నీ మార్పు ఏది? ఎన్ని కోరుతూ ఉన్నాడో, ఎన్ని మార్పులు అడుగుతున్నాడు, ఎన్ని సంపాదించుకోమంటున్నాడో. ఎప్పుడు ఈ లోకంలో బ్రతకడానికి అంటే ఈ శరీరం కోసం సంపాదనేనా? దేవుని కోసం నీ సంపాదన లేదా? ఎప్పుడు నీ బ్రతుకు కోసమేనా? ఏమంటే ఎంత సంపాదించినా, ఎంత కష్టపడి కూడగట్టుకున్నా, కొంతమంది అంటుంటారు, చాలా కూడబట్టాడు కానండి మందులకి అయిపోతున్నాయి, బోళ్ళు దీనికి అయిపోతున్నాయంట. ఎందుకు అయిపోతున్నాయి చూసారా? అంటే ఈ లోకంలో సంపాదన ఎంత సంపాదించుకున్నా ఒకరోజు నువ్వు వదిలిపోవాలి. కానీ దేవుని పట్ల నువ్వు సంపాదించుకున్నది ఉంటుందే, నిన్ను నీతో వస్తుందంట. నీ క్రియలు నీ వెంబడి వస్తాయి. అవి మంచివైనను చెడ్డవైనను సరే వాటి గురించి నువ్వు లెక్క అప్ప చెప్పవలసి అన్నాడా? అంటే నీ క్రియలు ఎక్కడ దాకా వస్తున్నాయి? యేసుక్రీస్తు న్యాయపీఠం వద్దకు వరకు వస్తున్నాయి. అక్కడ వరకు వచ్చి నిన్ను అలా లేపి పరలోకంలోనికి నడిపిస్తున్నాయి. నిజమే కదా? అంతే కదండి. మరి ఏది ఇంకా? ఎప్పుడు మార్పు? ఎప్పుడు దేవుడు కోరి సంపాదిస్తావు? ఎప్పుడు దేవుడు కోరుతున్నది నీలోకి వస్తాయి? ఏమంటే మనకి ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు, పాస్టర్ గారు ఎప్పుడు చూసినా లక్షణాలు, బాధ్యత, బ్రతుకు ఏ చెప్తారు ఏంటండి? ఎప్పుడైనా స్వస్థత గురించో ఇంకోటో చెప్తారు అనుకుంటున్నాను అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. నిజంగా మీకు స్వస్థత గురించి నేను చెప్పేశాను, స్వస్థత కలిగింది, ప్రార్థన చేసాం అనుకోండి, మీకు అనారోగ్యం రాదా? ఇప్పుడు వస్తుంది. మరణం రాదా? మరి ఇప్పుడు నేను చెప్తుంది దేనికోసం? మరణం తర్వాత వచ్చే జీవితం కోసం. మరి ఏ గొప్పతనాన్ని గురించి చెప్తున్నాను మీకు? అంటే మీకు ఉపయోగపడేది చెప్తున్నానా, ఉపయోగపడంది చెప్తున్నానా? కానీ మీరు అర్థం చేసుకోవడంలో తప్పు ఉందన్నమాట. అలాగే సమాజం అంతా కూడా ఎక్కడికి పరిగెడుతున్నారు? ఎక్కువగా అక్కడికే పరిగెడుతున్నారు. చూడండి, మనకి పళ్ళస్స పడిపోతారు. అక్కడైతే మొన్న చోట చూసాను, ప్రాంతంలో ప్రొద్దున్నే 7:30, 8 ప్రాంతానికి దాటి వెళ్తున్నాను. అలా ఆ ప్రాంతంలో ఒక ఫంక్షన్ హాల్ అనమాట. కిక్కిరిసిపోయారండి జనం. నేను అనుకున్నాను, ఏంటి 7 గంటలకి 8 గంటలకి ఇంత జనం వచ్చారు, పెళ్ళి ఏంటి, ఫంక్షన్ హాల్ కదా పెళ్ళి అనుకున్నాను. కాదంట, అక్కడ శుక్రవారం ప్రార్థన జరుగుతుందంట, స్వస్థతలో జరుగుతాయంట. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? స్వస్థత, సంతోషం, ఆనందం, వీటి కోసమే. మరి ఈ వాక్యంలో ఉంటే ఆనందం నీ జీవితంలో ఇంకెప్పుడు వస్తుంది? దేవుడు కోరుతున్న బ్రతుకుని బట్టి వచ్చే ఆనందం ఎప్పుడు పొందుకుంటావు? అవి వద్దా నీ జీవితానికి? అవి అవసరం లేదా? అవి ఉంటేనే నిన్ను కోరుతున్నాడు దేవుడే, అవే ఉంటేనే నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నాడు దేవుడే. ఎలా పడితే అలాగా ఫ్లైట్ ఎక్కం, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఒక దేశానికి వెళ్ళాలంటే వీసా, పాస్పోర్టు, టికెట్స్ అన్నీ పట్టుకుని వెళ్ళాలి. మరి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నీ బ్రతుకంతా పట్టుకుని వెళ్ళాలి. అప్పుడు అడిగితే నువ్వు దేనిని బట్టి రక్షింపబడ్డావని అన్నాడు అనుకోండి దేవుడు. నిజంగా నాకు ఈ స్వస్థత జరిగింది, కాలు ఇరిగిపోయిన రోజుని ముట్టి స్వస్థపరిచేవా దేవా, అందుకని నేను రక్షింపడింది అనుకోను. ఆహా, ఇంకెప్పుడు నీకు దెబ్బ తగలలేదా? అలాంటి వాళ్ళు ఎంతోమంది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా
దేవుని ఎదుట ఉన్నారు. అవునా? ఒకసారి దేవుడు నాకు చాలా విషయాలు చేశాడండి, అందుకు వచ్చానని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. ఏం చేయట్లేదు ఈ మధ్య నాకు దేవుడు అని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మన విశ్వాస జీవితం అయితే అలాంటిది కాకూడదు. దయచేసి మనమందరం కూడా ఆ విధంగా నమ్మి కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు, దేవుని విశ్వసించి కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఏదో ఒక కారణం వారిని వెనక్కి వెళ్ళిపోవడం. అంటే మీకు కారణాలను బట్టి దేవుణ్ణి వెతకూడదు. దేవుడు చాలా గొప్పవాడండి. ఆయన వెతికి మనం ఇంకా బలపడుతూ ఇలాంటి విశ్వాసపు జీవితాన్ని బలముగా చేపట్టిన వారుగా, స్థిరముగా ఉండేవారుగా, యేసుక్రీస్తు స్వరూపంలోకి మారడం అంటే ఆయన ఎలా అయితే ఈ లోకానికి సేవ చేసి ఈ లోకాన్ని విడిచి పరలోకంలో వెళ్ళడానికి తిరిగి లేచాడో, మనం ఆయన విశ్వసించిన యెడల మనము కూడా ఆయన యందు తిరిగి లేస్తాం, పరలోకం స్వతంత్రించుకుంటాం. ఇలాంటి వారిగా మనం అందరం ఉండాలని మీకు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. మహోన్నతుడ, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఇంతవరకు మీరు మీ కృప చొప్పున మా జీవితంలో మేము పొందుకోవలసినవి, సాధించాల్సినవి, విడిచిపెట్టాల్సినవి, ఛేదరించుకోవలసినవి, నాయన బహిష్కరించాల్సినవి, విసర్జించాల్సినవి, వేయాల్సినవి ఏమైనా ఉన్నాయో వాటన్నిటిని మాకు తెలియజేశారు నాయన. ఇంకా మా సంఘంలో మీ ఎదుట నిలబడి ఉన్న మా అందరిలో ఏమైనా తండ్రి అలాంటి లక్షణాలు ఉంటే వాటిని తీసేసి తండ్రి మీతో బ్రతకడానికి, అట్టి కృపతో మేము సంసిద్ధులుగా మీలో స్థిరపడడానికి మాకు కృపను చూపించమని, మీ విశ్వాసపు ఈ పయనంలో, పోరాటంలో మీ సహాయాన్ని కోరుకుంటూ మీరు మా తోడయుని నడిపించమని సమస్తము మీ పాదపద్మలకు అర్పించుకుంటాం. యేసుక్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.